హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కాంతి టాక్స్. సో ఇది పార్ట్ 2 అనమాట. బట్టు కేవ్స్ మేమైతే వెళ్ళాము. సో ఇది బట్టు కేవ్స్ అన్నది లైమ్ స్టోన్ హిల్. ఇది కొల్లాలంపూర్ మలేషియాలో అయితే ఉంది. ఈ కేవ్స్ ఏంటంటే లైక్ ఇట్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ 1859 బై అన్ అమెరికన్ న్యాచురలిస్ట్. అతని పేరు విలియం హాండే. సో వీ కెన్ బిలీవ్ దట్ దిస్ ఈజ్ లైక్ లార్జ్ లైమ్ స్టోన్ హిల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ద పాపులర్ ప్లేస్ వేర్ ఆల్ పీపుల్ వేర్ ఎవర్ కమ్ ఫ్రమ్ దే కెన్ విజిట్ దిస్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ లార్డ్ మురుగన్ అయితే ఉంటారు. అది అది చాలా ఫేమస్ అండి. ఈ హిల్లో మనకి మంచిగా అన్ని హిందూ టెంపుల్గా మనం దీన్ని తీసుకోవచ్చు. సో ఈ బట్టు కేవ్స్ అన్నది దిస్ ఈజ్ నాట్ just a religious site, but it is also major tourist attraction anamata. So wherever that it is one of the most visited religious site in the Malaysia, and also it is a symbol of Hindu faith and culture in Southeast Asia అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి 273 స్టెప్స్ అయితే ఉంటాయి కలర్ఫుల్గా. సో నేను వీడియో అయితే తీస్తున్నాను, చూడండి ఎంత అసలు బాగుందో కదా. సో ఓవరాల్ వ్యూ అయితే చాలా బాగుంది. బట్ మనం ఒక్కసారి మనం మెట్లన్నీ ఎక్కేటప్పటికి చాలా అంటే చాలా ఆయాసం వస్తుంది. సో ఎవరైనా సో ఇది లార్డ్ మురుగన్ మనకి స్టాట్యూ అయితే 2006లో పెట్టారు. సో ఇది 42.7 మీటర్స్ అండ్ 140 ఫీట్ ఉంటుంది. దిస్ ఈస్ ద సెకండ్ టాలెస్ట్ స్టాట్యూ ఆఫ్ ద హిందూ deity in the world and serves as a major landmark అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వెరీ అట్రాక్ట్ more visitors and pilgrims also. So we are very blessed to see all this anamata. We have a photo shoot and somewhat we have pigeons here like and also monkeys. సో టెంపుల్ విజిట్ అయితే చాలా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. మీరు చూస్తున్నారు కదా. సో వీ హ్యావ్ ఇక్కడ హిందూ టెంపుల్స్ అయితే చాలా చాలా అమేజింగ్గా ఉన్నాయి. బట్ లోపల అయితే ఫొటోస్ అయితే తీయొద్దు అన్నారు. ఫొటోస్ దే విల్ నాట్ గివ్ పర్మిషన్ అనమాట. సో మేమైతే దర్శనం చేసుకున్నాం, చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ అ రియల్ లైక్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు సీ దిస్ లార్డ్ మురుగన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆ స్టెప్స్ అయితే అండి కొంచెం కేర్ఫుల్గా మనం ఆగి ఆగి వెళ్తే సరిపోతుంది. స్టెప్స్ మీద చూసుకుని కొంచెం మనం జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది. సో కొంచెం ఎలా అంటే ఇది మనకి లైక్ సీరియస్లీ వీ వర్ ఎంజాయ్ ద ప్లేస్. సో వెరీ అట్రాక్టివ్ అండ్ వీ గాట్ ద పాజిటివ్ ఎనర్జీ. సో చూస్తున్నారు కదా, నేనైతే స్టెప్స్ ఎక్కుతున్నా, స్టార్ట్ చేశా. సో ఆల్మోస్ట్ నేను ఒక 25 స్టెప్స్ ఎక్కిన తర్వాత మామూలుగా లేదు, ఆయాసం వచ్చింది. ఇంకా ఐ స్టాప్డ్ మై సెల్ఫ్ ఫర్ స్ట్రేకింగ్. సో ఇంకా మేమైతే విజిట్ అయిపోయామండి టెంపుల్లోకి, లార్డ్ మురుగన్ టెంపుల్. సో చూసారు కదా. సో టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. సో మనకి శివ కూడా మనకి లార్డ్ శివ కూడా మనకి అక్కడ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం, అలాగే లార్డ్ మురుగన్. సో వీఆర్ వెరీ 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 ఎగ్జైటెడ్ టు సీ దిస్ ప్లేస్. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో మీరు మలేషియా వెళ్తే కనుక డెఫినెట్గా ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఇంకా మేమైతే ఏదో చిన్నగా షాపింగ్ అయితే చేసాము. సో ఎక్కడికైనా మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు నచ్చింది మనం తీసుకోవడం అలవాటు కదా. సో చూస్తున్నారు కదా. సో మేమైతే తీసుకున్నాం మ్యాగ్నెట్స్ అని, కీ చైన్స్ అని, ఏదో చిన్న చిన్నవి. సో రేట్స్ అయితే చాలా హైగా ఉన్నాయండి. సో అన్నీ కొనడం అవ్వదు, బట్ నచ్చింది అయితే తీసుకున్నాం. వెరీ హ్యాపీ ఫర్ దట్. సో నాకైతే షాపింగ్ చేయడం చాలా ఇష్టం. ఎవరికుండా చెప్పండి షాపింగ్ అంటే. సో డెఫినెట్గా మీరైతే కొల్లాలంపూర్ మలేషియా వెళ్తే ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి. సో స్వామివారి ఆశీర్వాదం ఉండాలని, మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నామండి. డెఫినెట్గా మీకు అన్ని వీడియోస్ నచ్చాలని ఐ వాజ్ ట్రయింగ్ టు డూ మోర్ అండ్ మోర్. సో ఇక్కడ మనం స్పెషల్ ఏంటంటే టెంపుల్ కేవ్ అనమాట. సో మెయిన్లీ మురుగన్ అండ్ ఇతర దేవతలు కూడా ఆలయాలు ఉన్నాయండి ఇక్కడ. అండ్ ఆర్ట్ గ్యాలరీ కేవ్ మరియు ఇంకా మ్యూజియం కేవ్ కూడా ఉంది. సో ఇవి ఓల్డెన్ డేస్లో లైక్
సో ఓల్డెన్ డేస్‌లో ఉన్న మనకి చిత్రాలు గానీ, మరియు శిల్పాలు గానీ మనకి అట్రాక్టివ్‌గా ఉంటాయి. అండ్ రామాయణ కేవ్ ఏంటంటే శిల్పాలు అండ్ దాని ద్వారా మనకు తెలిసిన గొప్ప విషయాలైతే నేను మీకు ఆల్రెడీ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. చాలా చాలా బావుంది. ఇంకా డార్క్ కేవ్ ఏంటంటే ఇందులో ప్రకృతి ఆధారం చేసుకొని అదొక మనకి జీవన విధానం గురించి అందులో చెప్పడం జరిగింది. సో, డెఫినెట్‌గా ఇదైతే మనకి మంచి ప్లేస్ అని విజిట్ చేసుకోవచ్చు. సో, చాలా చాలా బావుంది. మాకైతే చాలా నచ్చింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫస్ట్‌లీ. సో, మనం ఏమైనా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే డెఫినెట్‌గా అక్కడికి వెళ్ళిన ప్లేస్ విజిట్ అయితే ముందుగా మనం చెక్ చేసుకొని వెళ్ళడం మంచిది కదా! సో, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే సో, ఇది కూడా మంచి ప్లేస్ అని చెప్పొచ్చండి. సో, హిందూ టెంపుల్స్ అయితే చాలా చాలా ఉన్నాయి. మేమైతే కొన్నే విజిట్ చేసాం. ఆల్మోస్ట్ వెళ్ళాము. సో, ఇంకా టైం సరిపోలేదు. మాకొచ్చిన టైంలో కొంచెం అయితే వెళ్ళామనమాట. సో, రియల్లీ దిస్ వాజ్ అ వెరీ బిగ్ స్టాచ్యూ. మేమైతే మార్నింగ్ ఒక 9:30కి స్టార్ట్ అయితే మాకు రావడానికి 5 అయింది. సో, అలా అలా టైం అంతా అక్కడే స్పెండ్ చేసాం అనమాట. వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో, లార్డ్ మురుగన్ విగ్రహం లైక్ స్టాచ్యూ విశిష్టత ఏమిటి అంటే ఇది బంగారు పూతతో తయారైందనమాట. దాదాపు 42.7 మీటర్లు ఉంటుందండి హైట్ అయితే. సో, ఇది మనకి అతిపెద్ద రెండవ హిందూ విగ్రహం. మరియు మురుగన్ స్వామి విగ్రహాలలో అతి పెద్దదనమాట ఇది స్టాచ్యూ అయితే. ఇది లైక్ దీన్ని నిర్మించడానికైతే 250 టన్నుల ఉక్కు, 300 లీటర్స్ బంగారం పెయింట్ ఉపయోగించారంట. సో, వింటుంటేనే చాలా హ్యాపీగా అనిపించింది. వీఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ ప్లేస్ హియర్ విజిటింగ్. సో, ఐమ్ వెరీ హ్యాపీ. సో, ఐ హర్డ్ అండి దాయిపూసం పండగ అంటారంట మహాయాత్ర. ఇది ప్రతి ఇయర్ జనవరి లేదా ఫిబ్రవరిలో జరుగుతుందని అన్నారు. సో, ఈ స్టాట్యూని చూసాక నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇది ఎంత పెద్ద విగ్రహం అసలు. ఈ ప్లేస్‌కి వెళ్ళినందుకు అసలు వీఆర్ వెరీ బ్లెస్డ్ అనమాట. వెరీ హ్యాపీ ఫర్ సీ దట్. ఇంకా అలాగే మనకి రామాయణ కేవ్‌లో అయితే ఇంకా యాక్చువల్‌గా రామాయణం మనం మూవీస్‌లో చూసినట్టు ఎలా అయితే ఉందో స్పెసిఫిక్‌గా సేమ్ అలాగే ఉంది. సో, అది కూడా చాలా చాలా బాగుందన్నమాట. రియలిస్టిక్‌గా అనిపించింది మాకైతే. సో, మనకి ఎప్పుడైనా వెకేషన్‌లో వెళ్ళాలి అనుకుంటే ఇది మంచి ప్లేస్ అండి. తప్పకుండా విజిట్ చేయండి. వీ హ్యావ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ హియర్. అలాగే మనకి ఎక్కడ పడితే అక్కడ పీజియన్స్ కానీ, మంకీస్ కానీ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఫుడ్ కూడా నియర్ బై మనకి మంచి రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. సో, అయితే చాలా చాలా బాగున్నాయండి. అసలు ఆ వ్యూ అయితే ఎంత బాగుందంటే ఇంకా క్యాప్చర్ చేయడానికి టైం అయితే సరిపోదు. సో, మేమైతే ఒక 200 పైనే ఫొటోస్ అయితే తీసుకున్నాము. చూసారు కదా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు చాలామంది. సో, వాళ్ళకైతే అసలు రిలీజియన్ ఫీలింగే లేదు. అంత బాగా స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు హిందూ టెంపుల్స్ని. సో, ఇక్కడ చూసారు కదా మంకీస్ అయితే వెరీ అట్రాక్టివ్. నాకు అసలు చాలా భయం. బట్ వీళ్ళని చూస్తే అసలు ఫ్రెండ్లీగా బాగా అనిపించింది. సో, చూసారు కదా నేనే షూట్ చేస్తున్నాను ఇక్కడ. నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూసి. పిల్లలైతే చాలా సరదా పడ్డారు, వచ్చిన పిల్లలైతే. సో, వీఆర్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు కమెంట్ అయితే చేయండి ఎలా అనిపించిందో వీడియో. సో, దిస్ ఈస్ ద పార్ట్ 2 కులాలంపూర్ బతు కేవ్స్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.